దేవునికి మహిమ. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసే దానికోసము ఆయన సన్నిధిలో కూడి ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మదనపల్లి స్తుతి ప్రార్థన మందిరం తరపున మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యము ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 26, 27, 28 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. వాక్యం యొక్క ధ్యాన అంశం ఏమిటంటే, దేవుడు మనిషిని ఎందుకు తన స్వరూపంలో చేసుకున్నాడు. దేవుడు తన స్వరూపంలో మనిషిని ఎందుకు చేసుకున్నాడు. లేఖనాన్ని మనం చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదువుతాం. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వారిని సృజించను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఈ మాటలో మనము గమనించినట్లయితే, దేవుడు ఎందుకు మనిషిని తన పోలికలో చేశాడు అన్నటువంటి దాన్ని ధ్యానం చేస్తాం. ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ధ్యానం చేసినప్పుడు 3 విషయాలు నాకు బయలుపరిచాడు. ఒకటి, దేవుడు తన స్వరూపంలో ఎందుకు చేశాడు అంటే, మనిషిని తన పోలికను మనిషిలో చూసుకున్నానికి. మామూలుగా మనము ఫోటోలు తీసుకుంటాము, వీడియోలు తీసుకుంటాము, ఎందుకంటే మనం ఎట్లా ఉన్నామో చూసుకున్నానికి. అలాగే దేవుడు నిన్ను నన్ను చేశాడంటే, నీలో నాలో దేవుడు తన స్వరూపాన్ని చూసుకునే దానికోసం ఒకటి. రెండవది గమనించినట్లయితే, మనలో నుంచి దేవుని యొక్క స్వరూపాన్ని లోకానికి చూపించేదానికి. మనలో నుంచి ఆయన బిడ్డలంటే మనలోంచి ఆయన పోలికలో ఉన్నట్టు మన ద్వారా లోకానికి యేసుక్రీస్తును అనగా దేవుణ్ణి మనము కనపడేటట్లుగా దేవుడు మనల్ని చేశాడు. మూడవది, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలకు మనం అందరము వారసులు అవుతాం. దేవుడు తన పోలికలో మనిషిని చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సృష్టిలో మనం చూస్తున్నాము, మృగాలు ఉన్నాయి, క్రూర మృగాలు, సాధు జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, నేల ప్రాకేటువంటి పురుగులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు మనం చూస్తున్నాం. తన పోలికలు మనము సృష్టింపబడి ఉన్నాము. ఒక్కొక్క దానికి ఒక ఆకారం ఉన్నది. వాటిలో మరి ముఖాలు తేడా, కాళ్ళు, చేతులు, కళ్ళు, ఈ అవయాలన్నీ కూడా తేడా ఉన్నాయి. రక్తము, మాంసం కూడా తేడా ఉన్నది, ప్రత్యేకత ఉన్నది. మనిషిని దేవుడు ఒక జంతువుగాను, పక్షిగాను, మృగంగాను, చేపగాను, ఇక పురుగుగాను చేయలేదు. తన పోలికలో చేశాడు. చాలా ధనికరం, మనకెంతో భాగ్యం. ఇప్పుడు మనము దున్నపోత, గాడిద, పందె అన్నామనుకో, ఎంత బాగుంది ఇనసొంపు, కానీ ఇష్టపడతామా? చాలా బాధపడతాం, తిరగబడతాం, ఎందుకు ఇట్లా అన్నావని. అంటే వీటన్నిటికంటే దేవుడు మనల్ని చాలా గొప్పగా చేశాడు. ఆయన పోలికలో మనం నిర్మించాలంటే మనం ఎంతో ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని మనిషిగా ఉన్నటువంటి ఒక స్త్రీలో దేవుడు ఎలాగా ఆమెకు మరి ఈ జీవితంలో ఈ ధన్యతను చేకూర్చాడనేది మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనం నుంచి 34వ వచనం ఉన్నటువంటి సారాంశాన్ని మనము ధ్యానం చేస్తాం. ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీలో దేవుని స్వరూపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆమె ద్వారా దేవుడు లోకానికి తన్ను కనపరుచుకుంటున్నాడు. ఆమెను దేవుడు ఆశీర్వదించి ఆశీర్వాదాలకు వారసురాలుగా చేస్తున్నాడు.
ఈ ధన్యతను ఈ స్త్రీ పొందుకున్నది. అలాంటి కృపను మనం కూడా పొందుకుందాం. మనం అందరం కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాం. దేవుడు మనకు చేశాడు. మనలో దేవుడు ఆయన స్వరూపాన్ని చూడాలని ఆశిస్తున్నారు. వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, నువ్వు నేను మనం అందరం కూడా ఎవరి సృష్టి అంటే దేవుని సృష్టి. మనం ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. ఈ పోలిక ఆయనకి ఇష్టమైంది, ఈ రూపము ఆయనకి ఇష్టమైంది, ఈ స్వరూపం ఆయనకి ఇష్టమైంది. మన ఫోటోను మనం చూసినప్పుడు చాలా ఇష్టపడతాం. మందిరానికి ఒక సహోదరుడు వస్తాడు, యేసుదాస్ అని. ఆ సహోదరునికి కుమారుడు ఉన్నాడు, సమయలు. అచ్చం ఎట్లా ఉండాలంటే వాళ్ళ నాన్న మాదిరి ఉన్నాడు. మేమంటే మరి సమయలు అంతా వాళ్ళ డాడీ మాదిరి ఉన్నాడు, అచ్చం ముద్ర అని చెప్తాము. వాళ్ళ డాడీ చాలా ముసిమిసి నవ్వుతాడు, చాలా సంతోషిస్తాడు. ఎందుకు అంటే తన కుమారుడు తన పోలికలు ఉన్నాడు, తన మాదిరిగా ఉన్నాడని. ఆ రీతిగా కాకుండా ఒక కోతిగా ఉన్నాడు, కుక్కగానే ఉన్నాడంటే దుఃఖపడతారు, బాధపడతారు. తన స్వరూపంలో నిన్ను నన్ను దేవుడు చేసుకున్నాడంటే దేవుడికి చాలా సంతోషం. ఆ స్వరూపాన్ని దేవుడు చూసుకున్నప్పుడు చాలా ఇష్టపడతాడు. ఇక్కడ స్త్రీ పేరు ఇక్కడ మనకు రాయబడలేదు, కానీ ఆ స్త్రీకి ఉన్నటువంటి వ్యాధిని మనకు దేవుడు కనపరుస్తున్నాడు. బహుశా ఈ ఊరు పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ యాయిరు ఇంటికి యేసు ప్రభు వెళ్ళేటువంటి ఒక మార్గంలో ఈ సంఘటన జరిగినది. బహుశా ఇది కఫర్నహూము ఉండవచ్చు, లేకపోతే దాని పరిసర ప్రాంతం ఉండవచ్చు. బహుశా కఫర్నహూమే ఉండవచ్చు. ఆ స్థలంలో జరిగినటువంటి ఒక విషయాన్ని ఒక సంఘటన మనము ధ్యానం చేస్తాం. ఈ స్త్రీకి వ్యాధి ఉన్నది. ఆ వ్యాధి ఏమిటంటే రక్తస్రావం. రక్తస్రావం ఉన్న కారణాన్ని బట్టి బహుశా ఇంటి వారు ఆమె మరి ఎన్నో స్థలాలకు తిరిగి ట్రీట్మెంట్ తీసుకున్నారు. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నారు. ఎంతో డబ్బును వ్యయం చేసుకున్నది. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత డాక్టర్లను దర్శించినా, డబ్బు ఎంత వ్యయమైపోయినా కానీ మరి ఎక్కువగా తిప్పలు పడింది, మరి ఎక్కువగా ప్రయాసపడింది, మరి ఎక్కువ వేదన పొందింది. డబ్బు పోయింది, నిరాశ మిగిలింది, వేదన మిగిలింది, బాధ ఎక్కువైపోయింది. ఇది ఎన్ని సంవత్సరాలు సాగిందంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు ఒక స్త్రీ రక్తస్రావంతో సఫర్ అయిందంటే ఎంత బాధ, ఎంత కష్టం కదా. ఆ స్త్రీ 12 సంవత్సరాలు ఈ వ్యాధితో ఉండి బ్రతికినదంటే చాలా గొప్ప విషయం. ఈ స్త్రీ తన ఊర్లో ఉన్నప్పుడు ఇప్పుడు నిరాశ, నిస్పృహ, ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఆ ఊరికి యేసు వచ్చాడు. ఆ స్థలానికి, ఆ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభువు ఎక్కడ ఉన్నా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉండే వారికి అందరికీ తెలిసిపోతుంది, ప్రభువు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు, ఆయన రక్షించేవాడు, అనగా పాపాలను తీసివేసి రక్షిస్తాడు, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం ఇస్తాడు, కుంటి వారికి కాళ్ళు, గురిటి వారికి మరి దృష్టి, చెవిటి వారికి వినికిడి, మృతులను సజీవులుగా చేస్తాడు. ఎన్ని ఆశ్చర్యకర అద్భుతకార్యాలు, మహత్కార్యాలు యేసు చేస్తాడని అందరికీ తెలుస్తాడు. కనుక ఆయన దగ్గర మేలు పొందే దానికోసం అన్ని వైపుల నుంచి కూడా ఆయన దగ్గరికి సమూహాలుగా వస్తారు. ఇక్కడ కూడా పెద్ద సమూహం ఉన్నారు, ఆయనతో కూడా పెద్ద సమూహం ఉన్నారు, అందరూ కూడా అక్కడ ఉంటున్నారు. ఈ స్థితి ఈమెకు తెలిసింది. యేసు క్రీస్తుని గురించినటువంటి వార్త ఆమె విన్నది, వాక్యము విన్నారు. దేవుడు ఏమై ఉన్నంటే ఆయన వాక్య స్వరూపి. దేవుని యొక్క స్వరూపం ఏమి? వాక్యం. ఆయన నీతి స్వరూపి, ఆయన దేవుని యొక్క అదృశ్య స్వరూపి, మహిమా స్వరూపి, ఆత్మస్వరూపి. యేసుక్రీస్తు ఈ రీతిగా ఇక్కడ ఆయన గురించి మాటలు వెల్లడైనప్పుడు ఆ స్థలంలో ఉన్నాడు. ఈ మాటలు ఆ స్త్రీ వినదు. ఆ వాక్యము సత్యవాక్యం, శివవాక్యం, పరలోక వాక్యం. ఆ మాటలు ఆశీర్వాదకరమైన మాటలు విన్నారు. యాకోబు పత్రికలో రాయబడిన రీతిగా సత్యవాక్యం చేత మనల్ని దేవుడు కన్నాడు. వాక్యమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, నీతి అయినటువంటి దేవుడు, మహిమ అయినటువంటి దేవుడు, అదృశ్య స్వరూపిగా, దేవుని స్వరూపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ఆ సందర్భంలో ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు విన్నప్పుడు ఈమెలకి విశ్వాసం వచ్చింది.
విశ్వాసానికి కర్త, కొనసాగించేటువంటి నాథుడు యేసునాథుడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు విశ్వాసానికి కర్త అనగా తండ్రి. విశ్వసించే వారికి ఆయన ఏమవుతాడంటే తండ్రి. ఈ సహోదరు విశ్వసిస్తున్నారు. ఎందుకు? దేవుని మాట విన్నారు. రోమపత్రిక 10:17లో రాయబడినట్టుగా ఎవరైతే యేసుక్రీస్తుని గురించి వింటారో వారికి విశ్వాసం కలుగుతుంది. ఈ వాక్యము సత్యవాక్యము, ఈ వాక్యము దేవుని వాక్యము, ఈ వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆదియందు వాక్యమును, వాక్యము దేవుడు. ఆ దేవుడుగా ఉన్నటువంటి యేసు ప్రభువు శరీరధరిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ దేవుని పిల్లల అవుటకు దేవుడు అధికారం ఇచ్చినాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఉన్నారు. ఏమి విశ్వసిస్తున్నారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యమని హెబ్రీ పత్రిక 11:6లో రాయబడినది. ఇప్పుడు ఈమె విశ్వసిస్తున్నది అనగా దేవునికి ఇష్టంగా ఉన్నది. దేవునికి ఇష్టంగా ఉండడము ఇష్టమైనదని మనం చూస్తాం. అక్కడ దేవుడు ఆదికాండంలో మనిషిని సృష్టించాడు. సమస్త సృష్టిలో తన పోలికలో మనిషిని దేవుడు నిర్మించాడు. తాను నిర్మించినటువంటి ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆయన అన్ని జీవరాశులను ఒక చోటికి చేర్చి వాటికి ఏ పేరు పెడతాడో చూడాలని యేసు ప్రభువు వాటన్నిటిని యేసు స్వామి ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చినాడు. యేసు ప్రభువు ఆ కుమారుడైనటువంటి ఆదాము ఏం పేరు పెడతాడో చూస్తున్నాడు. అన్నిటికీ ఒక్కొక్క పేరు పెడుతున్నాడు. ఆ పేర్లు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒకవేళ దేవుని అడిగి ఉంటాడు, తండ్రి వీళ్ళకి ఏం పేరు పెట్టాలా, దీనికి ఏం పేరు పెట్టాలా, దీనికి ఏం పేరు పెట్టాలని అడిగి ఉంటాడు. ఎందుకంటే దేవునితో అంత మంచి సత్సంబంధం ఉంది, దేవునితో అంత క్లోజ్గా ఉంటాడు కనుక ఆ విధంగా అన్నిటికీ ఆయా పేర్లు పెట్టినప్పుడు ఆ దేవుడు ఎంతగానో సంతోషించాడు. నా బిడ్డ నా పోలికలో ఉన్నటువంటి ఆదాము ఇప్పుడు వీటన్నిటికి కూడా పేర్లు పెడుతున్నప్పుడు చాలా సంతోషించాడు. దేవుడు మహిమ పొందాడు. దేవునికి స్తోత్రము. ఇక్కడ ఈ స్త్రీలో విశ్వాసము కలిగినది. విశ్వాసం ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గరికి నడిపిస్తున్నారు. విశ్వాసం అనేటువంటిది దేవుని యొక్క కృప. విశ్వాసం కానిదేదో అది పాపమని రోమపత్రికలో మనం చూడగలుగుతాం. 14:22 వచనంలో గమనించినట్లయితే విశ్వాసం కానిదేదో అది పాపం. విశ్వాసానికి ఆ విశ్వాసం మనం లేకపోతే విశ్వాసం కానిదేదో అది పాపం. ఇప్పుడు ఈమె యాక్చువల్గా పాపే, దేవునికి దూరస్తురాలే. ఆ వ్యాధి అనేటువంటిది చాలా భయంకరం. ఆ వ్యాధి కలిగిన వారిని అస్సలు దగ్గరికి రానిరు. అది వాసన. ఇంతకు మునుపు గమనించాను, స్త్రీలు డేట్ అయినప్పుడు బయట పెడతారు, కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి తీసుకుంటారు. ఇప్పుడు ఎలాగుందో ఏమో కానీ ఆ రోజుల్లో ఆ వ్యాధి ఉన్నటువంటి వారిని దగ్గరికి రానిరు, అపవిత్రులుగా భావిస్తారు. అయితే ఆమె విశ్వాసం ఉంచినది. విశ్వాసం చాలా దేవునికి ఇష్టం. ఇప్పుడు దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉన్నది. విశ్వాసం అనేటువంటిది ఏం కలిగిస్తుందంటే నిజ స్వరూపాన్ని కలిగింపజేస్తుంది. హెబ్రీ 11:1 ప్రకారంగా విశ్వాసం నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు ఆమె విశ్వసించినది ఏమంటే యేసు నాకు బాగు చేస్తాడని ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని, ఒక రూపాన్ని ఆమె హృదయంలోకి మలుచుకోగలిగింది, సృష్టించుకోగలిగింది. విశ్వాసం అనేటువంటిది సృష్టింపచేస్తుంది, నూతన కార్యాలు జరిగింపచేస్తుంది. దేవుడు అనగా రోమా 4:17-18 వచనాల్లో లేని వాటిని ఉన్నట్లుగా చేసేవాడు దేవుడు. ఆ దేవుని ఇప్పుడు ఈమె విశ్వసించినది అనగా నా అనారోగ్యం పోయి, నా పాపం పోయి, నా వ్యాధి పోయి నాకు స్వస్థత కలుగుతుంది. స్వస్థత కలిగించేటు విమోచకుడు యేసు వచ్చాడు, పాపులు రక్షకుడిగా యేసు వచ్చాడు, నా అపవిత్రత అంతా తీసివేయడానికి యేసు ప్రభు ఇక్కడికి వచ్చినాడు. ఆ తండ్రి నాకు ఇక్కడ దగ్గర అయినాడు, సమీపమైనాడు, నేను ఆయన్ను ముట్టుకుంటాను అన్నటువంటి విశ్వాసం ఆమెలో కలిగింది. ఎంతోమంది యేసుతో ఉన్నారు, యేసుక్రీస్తు మీద పడుతున్నారు, పెద్ద సమూహం ఉన్నది. వాళ్ళ ఎంత విశ్వాసం ఉన్నదో ఏమో తెలియదు, కానీ ఎందుకు వెంబడిస్తున్నారో ఏమో తెలియదు, కానీ ఈ స్త్రీ యేసుక్రీస్తును విశ్వసించినది. విశ్వాసము దేవునికి దగ్గరగా తీసుకుని వచ్చింది. యాక్చువల్గా అక్కడికి రాకూడదు, తెగించేసి వచ్చింది, దేవునికి భారం వేసి వచ్చేసింది. విశ్వాసము దేవునికి చాలా ఇష్టం. ప్రేమైన బిడ్డగా అక్కడికి వచ్చినది, ప్రేమైన తల్లిగా ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు, ఈమెను కూడా ప్రేమిస్తున్నాడు, అందరిని కూడా ప్రేమిస్తున్నాడు. రోగులకు ఆయన వైద్యుడిగా వచ్చాడు, పాపులకు పరిశుద్ధుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు.
ఆ రీతిగా యేసుస్వామి వచ్చినప్పుడు తన ఎద్దకు వచ్చి వారిని ఏమాత్రం త్రోసివేయడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఈమెను కూడా ప్రేమిస్తున్నాడు. ఈమె ప్రభు దగ్గరికి వచ్చినది, ప్రభు కృప చూపించేవాడుగా ఉన్నాడు. ఈమె యేసుక్రీస్తు యొక్క ఎదురుగా రాలేదు, వెనుక భాగానికి వచ్చినది. యేసుక్రీస్తు వెనుక భాగానికి చేరేటువంటిదిగా ఉన్నది. యాక్చువల్గా అక్కడ ఆమెను ఎవరైనా పర్టికులర్గా చూసి ఉంటే రానివ్వరు, త్రోసేస్తారు, శిక్షిస్తారు. ఎందుకు అంటే ఆ కాలంలో అలాంటి రూల్ ఉన్నారు. ఈమెను ఎవరు కూడా పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే అందరూ యేసు ప్రభుని చూస్తున్నారు, యేసు ప్రభుని దృష్టిన్నది, యేసు ప్రభుని గురించి ఆలోచన, యేసు ప్రభుని గురించే తలంపు, యేసుక్రీస్తు మీదనే దృష్టి అందరికీ ఉన్నారు. ఈమెను ఎవరు కూడా అక్కడ పట్టించుకోలేదు. అయితే ఈమె యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగినారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటువంటి నువ్వు నేను మనం అందరం కూడా విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసం దేవునికి ఇష్టం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యము. నమ్మితే దేవుని మహిమ చూస్తాము. విశ్వాసం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే విశ్వాసానికి కర్త. అది ఎట్లా వస్తుందంటే వాక్యము సత్యవాక్యము, జీవవాక్యము, పరిశుద్ధ వాక్యము, ఆ పరమ తండ్రి యొక్క వాక్యము. ఈ వాక్యాన్ని వినింది, ఈ మాటలు వినింది, విశ్వాసం వచ్చింది. విశ్వాసానికి కర్త అయినటువంటి యేసునాథు దగ్గరికి వచ్చింది. ఆ పరమ తండ్రి ప్రేమాస్వరూపి కనుక ఆమెను ఏమాత్రం త్రోసివేయలేదు. అందరికీ తెలియకపోయినా ప్రభువుకు తెలుసు, నన్ను ఆశ్రయించినటువంటి ఈ బిడ్డ, నా సమీపంకి వచ్చినటువంటి ఈ బిడ్డ అని ఆ ప్రభువుకు బాగా తెలుసు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి ఆమెలో యేసుస్వామి విశ్వాసాన్ని చూస్తున్నాడు. అనగా ఆయనకు ఆమె ఏమవుతున్నది? బిడ్డ అవుతున్నది. విశ్వాసానికి కర్తగా ఆయన ఉన్నాడు, బిడ్డగా ఆయన ఉంటున్నారు. నీ విశ్వాసం ఏం చేపిస్తుందంటే నీతిని నెరవేరుస్తుంది. అబ్రహాము నమ్మెను, అనగా విశ్వాసం వచ్చును, అది దేవునికి ఏమిగా ఉంచున్నారంటే నీతిగా. దేవుడు ఏ స్వరూపి? నీతి స్వరూపి. దేవుడు నీతి స్వరూపి, వాక్య స్వరూపి, సత్య స్వరూపి. ఇప్పుడు ఈమెలో ఆ సత్య స్వరూపమైనటువంటి వాక్యాన్ని విన్నటువంటి కారణాన్ని బట్టి, వాక్యమైనటువంటి ఆ పరమ తండ్రి ఆ మాటను ఈమె నమ్మిన దాన్ని బట్టి విశ్వాసం వచ్చింది, దేవునికి ఇష్టంగా ఉంటున్నది. నీతిగా ఇప్పుడు దేవుడు ఎంచుతున్నాడు. ఈమెను ఇప్పుడు ఏమి ఏర్పడదంటే నీతి ఏర్పడదు. ఆమెలో దేవుని యొక్క నీతి అనేటువంటి స్వరూపం ఆమెలోకి కనపడుతున్నది. దేవుడు పై స్వరూపాన్ని లెక్కించడు, కానీ హృదయాన్ని లెక్కిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 16:7 ప్రకారంగా మనుషులు పై స్వరూపాన్ని లెక్కిస్తారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మనుషులు ఎవరు కూడా ఆమెను చూడలేదు, లక్ష్య పెట్టలేదు, కానీ ప్రభువు లక్ష్య పెట్టేవాడుగా ఉంటున్నాడు. తండ్రి లక్ష్య పెట్టేవాడుగా ఉంటున్నాడు. విశ్వాసానికి కర్త అయినటువంటి యేసునాథుడు ఆమెను లక్ష్య పెడుతున్నాడు. ఏ విధంగా లక్ష్య పెడుతున్నాడంటే, ఈ బిడ్డ నా బిడ్డ, విశ్వసించినది, నన్ను ఆశ్రయించినది అన్నటువంటిదిగా ఆ ప్రభువు ఆమెను ఎంతగానో ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆమెను ఏమి చూస్తున్నట్టు? విశ్వాసాన్ని చూస్తున్నాడు. అక్కడ మనం చదివినట్లయితే వాక్యం ఈ విధంగా ఉన్నది. ఆ పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసెను. ఆమెను కనుగొనాలంటే చూడాలి. ఆమె ఒక కార్యం చేసింది, వెనుక భాగానికి వచ్చినటువంటి ఆమె యేసు ప్రభు యొక్క పాదాల మీద ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని ముట్టినది. అనగా యేసుక్రీస్తు యొక్క పాదాలను చూస్తున్నది, పాదాల మీద ఉన్నటువంటి వస్త్రాన్ని చూస్తున్నది. ఆ పాదాలను చూసినటువంటి ఆ తల్లి, ఆ స్త్రీ, ఆ కన్నతండ్రిని ఎంతగానో, ప్రభువా, నన్ను సృష్టించిన నాథుడా, నీ పాసందికి వచ్చేదానికి నాకు నీ కృప దయచేశావు, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ సమయంలో నిన్ను ఆశ్రయించాను, నీవు నాకు ఆశ్రయం, నాకు దుర్గము, నాకు తండ్రివి, నాకు దేవుడివి, నీవు తప్ప శరణ్యం ఇంకెవరు లేరు, నీ శరణు వచ్చాను, నన్ను ఆదుకో. కన్నతండ్రి నీ హృదయంలో ఎంతగానో దేవునికి చెప్పుకుని ఉంటుంది, మనసులో ఎంతగానో చెప్పుకుని ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆమె ఆ ప్రభు యొక్క వస్త్రాలను తాకింది. ఎప్పుడైతే తాకినదో యేసుక్రీస్తులోంచి ప్రభావం ఆమెలోకి వెళుతున్నది. కనెక్షన్ చూడండి. భూమి మీద ఉన్నటువంటి ఈమెకు పరసంబంధమైన ఆ పరమతాన్ని దగ్గర నుంచి ఆ ప్రభావం, ఆ పవర్ ఈమెలోకి ఫ్లో అవుతున్నది. ఈమెలోకి ఎప్పుడైతే ప్రవహించిందో ఆమెలో ఇంతవరకు ఉన్నటువంటి ఆ దార కట్టబడింది, బాధ నివారణ అయిపోయింది, స్వస్థచిత్తురాలైపోయింది. ఆమె హృదయం తేలికైపోయింది, ధన్యరాలైపోయింది. హృదయంలో ఎంతగానో సంతోషించినది. ప్రభువా, తండ్రి, నాయన, ఇన్ని సంవత్సరాలు, అనగా 12 సంవత్సరాలు బాధపడుతుంది, ఇప్పుడు నిన్ను ఆశ్రయించాను, నీ పాదాల మీద ఉన్నటువంటి వస్త్రపు చెంగి నేను ముట్టాను,
నాకు ఆరోగ్యం ఇచ్చావు కదా తండ్రి, నీకు కృతజ్ఞత తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నాకు విమోచన కలిగించావు, నాకు ఆరోగ్యం కలిగించావు, నాకు ధన్యత చేకూర్చావని ఎంతగానో ఆ స్త్రీ ధనిరాలు కాగలిగింది. ఎంతగానో కృతజ్ఞత ఆ తండ్రికి తన మనసుతోనే చెప్పుకునేటువంటిదిగా ఉన్నది. బాధ ఎప్పుడైతే నివారణ అయిపోయిందో ఆమె ఎంతగానో సంతోషించినటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు ఆ స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని యేసుక్రీస్తు చూస్తున్నాడు. మనుషులు చూడకపోయినా కానీ యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఆమె హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని యేసు చూస్తున్నాడు. విశ్వాసాన్ని కర్తైనటువంటి యేసు ప్రభు, ఆ విశ్వాసం ఆయనకి ఇష్టము. ఆ విశ్వాసం ఎట్లా వచ్చిందంటే వాక్యము ఆమెలోకి వచ్చినది. వాక్య స్వరూపాన్ని ఇప్పుడు నమ్ముట వల్ల నీతి స్వరూపాన్ని, ఆ వాక్యము సత్యము, ఆ సత్యాన్ని ఈ బిడ్డ యొక్క హృదయంలో యేసు చూస్తున్నాడు. సత్యం స్వతంత్రులుగా చేస్తుంది, ఆమెను స్వతంత్రాలుగా చేసింది. యేసు సత్యము, దేవుని వాక్యం సత్యము, దేవుని ఆత్మ సత్యము. ఇప్పుడు ఆమె స్వస్థ చిత్తురాలుగా ఉన్నది. ఇప్పుడు ఆమెను యేసు చూశాడు. యేసు ప్రభు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూశాడు, మరి వాక్యాన్ని చూశాడు, ఆమెలో ఉన్నటువంటి నీతిని చూశాడు, ఆమెలో ఉన్నటువంటి సత్యాన్ని చూశాడు. ఇప్పుడు ఆమె స్వస్థ చిత్తురాలైంది, ధన్యురాలైంది, విశ్వాసురాలైంది. తన బిడ్డ అయినది, ఆయన తండ్రిగా ఉన్నాడు. ఎంత మంచి భాగ్యం, ఎంత ధన్యతను దేవుడు ఆ బిడ్డకు చేకూర్చాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఇంక నువ్వు యేసుక్రీస్తును విశ్వసించగా ఉన్నట్లయితే, విశ్వాసం కానిదేదో పాపం అయితే ఇప్పుడు ఈమె మంచిగా అయిపోయినది. అపవిత్రాలు కాదు, పరిశుద్ధురాలు అయిపోయింది, విశ్వాసురాలైంది. ఈమె ధనిరాలైంది, పరిశుద్ధురాలైంది, ఆరోగ్యవంతురాలైంది. దేవుని కృపను పొందుకున్నటువంటి భాగ్యాన్ని ఏమో పొందుకున్నది, భాగ్యవంతురాలు కాగలిగినది. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఇంకా నువ్వు విశ్వసించకుండా ఉన్నట్లయితే, ఈ వాక్యం ఇంటున్నటువంటి నీలో నాలో మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసాన్ని కలిగించునుగాక. విశ్వాసం ద్వారా స్వస్థత అందరికీ చేకూరునుగాక. అందుకే యేసుక్రీస్తు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఈరోజు ప్రపంచంలో సువార్త అందరికీ అందింపబడాలి. కరోనా వ్యాధి ప్రపంచంలో ఎంతగానో నిండి ఉన్నది. ఎంతోమంది మృతి పొందుతున్నారు, ఎంతోమంది వ్యాధితో సతమతం అవుతున్నారు. ఈ భూమి మీద ఎంతగానో వ్యాధి నిండి ఉన్నది. అయితే సువార్త నిండాలా, సువార్త విస్తరించాలా. ఈ జీవమైనటువంటి వాక్యము, సత్య వాక్యము, పరిశుద్ధ వాక్యము, దేవుని యొక్క వాక్యము అందరూ వింటే, విశ్వాసం వస్తే, దేవుని తట్టు తిరిగితే, దేవుని ఆశ్రయిస్తే, దేవునికి ఇష్టమైన వారిగా ఉంటే వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహించే వారిగా ఉంటున్నారు. పాపం నుంచి, వ్యాధి నుంచి దేవుడు విడుదల కలిగించే వారిగా ఉంటున్నాడు. నేను ఒకప్పుడు వ్యాధితో ఉండి యేసుక్రీస్తును విశ్వసించిన కారణం బట్టి స్వస్థ చిత్తునయ్యేదానికి దేవుడు కృపను అనుగ్రహింపచేశాడు. ఇంతకు మునిపే యేసు ప్రభువు దయ్యము, మరి 2000 దయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని బాగు చేసి అక్కడి నుంచి యేసుస్వామి ఇప్పుడు మరి యాయిరెడ్డి వెళుతున్నాడు. మార్గంలో ఈ సంఘటన జరగగలిగినది. మదనపల్లికి దగ్గరలోనే గౌనవారిపల్లి అన్నటువంటి ఒక గ్రామం ఉన్నది. ఆ స్థలంలో ఒక రమణమ్మ అనేటువంటి ఒక సహోదరు ఉన్నది. ఆమెకు రక్తస్రావం. ఆమె శాంటూర్ హాస్పిటల్లో చెకప్ చేసుకుంటే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇక నెక్స్ట్ డే ఆమె ఆపరేషన్కు వెళ్ళడానికి రాత్రి ఇక్కడ ప్రార్థన జరుగుతున్నది. అది డిసెంబర్ 31వ తారీఖు. రేపు ఉదయము జనవరి 1 అవుతుంది. ఎవరో చెప్పినారు దేవుని గురించి, యేసు బాగు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడని చెప్పినప్పుడు దేవుని మాట విన్నటువంటి ఆమెకు దేవుడు విశ్వాసం ఉంచి రాత్రి మరి ఇక్కడికి ప్రార్థనకు వచ్చింది. రేపు మరి ఆపరేషన్కు అన్ని సిద్ధపడి వచ్చింది, బట్టలు కూడా చేసుకుని వచ్చింది. రక్తస్రావినటువంటి ఆ స్త్రీ ప్రభుని ఎలాగ విశ్వసించిందో, దేవుని వాక్యం విన్నటువంటి కారణాన్ని బట్టి విశ్వాసం కలిగింది. విశ్వసించిన కారణాన్ని బట్టి ఆమెలో యేసు స్వామి విశ్వాసాన్ని చూశాడు. ఆమె విశ్వాసం ఆయనకు ఇష్టమైంది. స్వస్థపరిచే పరమ వైద్యుడు ఆమెకు స్వస్థత చేకూర్చాడు. నెక్స్ట్ డే హాస్పిటల్ పోనవసరం లేదు. ఆమెకు దేవుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చి ఆమె ధన్యతను పొందుకోగలిగింది. ఆమె ఆపరేషన్కు పోకుండా ఇంటికి ఆరోగ్యంతో వెళ్ళగలిగింది. దేవుడు ఆ బిడ్డ ద్వారా మహిమ పొందాడు. దేవుడు కృపను అనుగ్రహింపచేశాడు. దేవుడు మరి వ్యాధిగ్రస్తులకు ఆయన పరమ వైద్యుడు. యేసుక్రీస్తు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రదాత. దేవుడు మంచి తండ్రి. మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ బాధ నివారణ అయినది, రక్తధార కట్టబడినది, స్వస్థచిత్తురాలు కాగలిగినది. 12 సంవత్సరాలు సఫర్ అయినది, 12 సంవత్సరాలు బాధపడింది. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఆరోగ్యవంతురాలు కాగలిగినది. ఇప్పుడు ఆమెలో యేసు స్వామి తన స్వరూపాన్ని చూస్తున్నాడు,
తన విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని నీలో, నాలో, అందరిలో చూడాలని విశ్వాసానికి కర్తైనటువంటి యేసు ప్రభువు చూసేవాడుగా ఉంటున్నాడు. ఇష్టపడాలని ఆశిస్తున్నాడు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నేను ఆనందిస్తాను, ఈ బిడ్డ నా ప్రియమైన బిడ్డ, ఈ బిడ్డ నేను ఆనందిస్తున్నానని దేవుడు చెప్పితే మనం ఎంతో ధన్యులం. మొదటిగా యేసుస్వామి మనల్ని ఎందుకు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడంటే మనలో ఆయన స్వరూపాన్ని చూసేదానికోసం. ఇప్పుడు ఈమెలో నీతి స్వరూపం కనపడుతున్నది, వాక్య స్వరూపం కనపడుతున్నది, సత్య స్వరూపం కనపడుతున్నది. దేవుడు ఆ బిడ్డను మరి మంచిగా చేశాడు. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసిన దేవుడు ఆమెను ఎంతగానో ఆరోగ్యవంతురాలుగా చేశాడు. మరి అందరిలో కూడా ఈ విశ్వాసాన్ని ఆయన చూడాలని ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు పై స్వరూపాన్ని చూడలేదు, కానీ పేరుకు మాత్రమే విశ్వాసం కాదు, కానీ నిజమైనటువంటి విశ్వాసం, సంపూర్ణమైనటువంటి విశ్వాసం మనలో కూడా ఉండేదానికి దేవుడు తన కృపను మెండుగా మనకు అనుగ్రహింప చేయనుగాక. రెండవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన స్వరూపంలో ఎందుకు చేశాడంటే మరి మనలో యేసుక్రీస్తుని ఇతరులకు చూపించడానికి, లోకానికి చూపించడానికి కోసం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పన్నారు. యోహాను సువార్త 8:12లో చూసినట్లయితే నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడని. యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చినాడు. ఎవరైతే విశ్వసిస్తారో, వెంబడిస్తారో వారు వెలుగు కలిగి ఉంటారు. ఎవరైతే యేసుక్రీస్తుని కలిగి ఉంటారో వారిని దేవుడు ఏంగా చేస్తున్నాడు, లోకానికి వెలుగుగా చేస్తున్నాడు. అనగా ఆయన వెలుగు మనలోకి వచ్చి మన వెలుగు ఇతరులు చూసేటట్లుగా, అంటే యేసుక్రీస్తు మనలో వచ్చి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన స్వరూపం వెలుగు మంచిదిగా ఉంటున్నది. ఇప్పుడు మనం మంచి అయిపోయినాం. వెలుగును కలిగిన దాన్ని బట్టి చీకటి పోయింది, పాపం పోయింది, వ్యాధి పోయింది, దుఃఖం పోయింది, వెలుగు వచ్చింది. వెలుగును కలిగినటువంటి వారిని ఆయన జ్యోతులుగా వాడుకుంటాడు, వెలుగుగా వాడుకుంటాడు. దీపాన్ని దీపస్తంభం మీద పెడతారు. కొండ మీద ఉన్నటువంటి పట్టణం మరుగ్గా ఉండదు, అది అందరికీ కనపడేటువంటిదిగా ఉంటున్నది. యేసుక్రీస్తు ఆయన వెలుగు, ఆ వెలుగు మనకిస్తున్నాడు. ఈ వెలుగు మనలో నుంచి ఇతరులకు కనపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మరి ఆదికాండంలో మనుషులను సృష్టి చేసినప్పుడు, ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు వారు ఏలుదురు అని చెప్తున్నాడు. ఏలిక అనేటువంటిది గమనిస్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏలికగా దేవుడు పైన ఉంచాడు, అనగా తలగా వస్తున్నాడు. వెలుగును అందరికీ అందించేవాడిగా ఉంటున్నాడు. దేవుడు మనలో తలగా చేశాడు, తోకగా కాదు. మనం రాజులైనటువంటి యాజక సమూహం. దావీదు ఈ సృష్టిని అంతటి చూశాడు. భూమి పెద్దది, ఆకాశం పెద్దది, సూర్యుడు పెద్దది, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ పెద్దవి, మనుషుడు చిన్నవాడు. అయితే దీవుడైనటువంటి దావీదును దేవుడు, చిన్నవాడైనటువంటి దావీదును దేవుడు రాజుగా చేశాడు, తలగా చేశాడు, ఏలికగా చేశాడు. మనం రాజులైనటువంటి యాజక సమూహం. ఈ స్త్రీని దేవుడు ఇప్పుడు రెండవదిగా గమనిస్తే ఆమె స్వస్థత పొందింది. ఆ సందర్భంలో యేసుస్వామి ఆమెను అందరికీ కనపడేటట్లుగా తీసుకొని వస్తున్నాడు. ఇంతకు మునుపు వెనక భాగాన ఉన్నది, ఇప్పుడు ముందుకు వచ్చేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. ఇంతవరకు ఆమెను గురించి అక్కడ ఉండే వాళ్ళకి తెలియదు, ఆమె పేరు తెలియదు, ఆమె పరిస్థితి తెలియదు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వెనుక ఉన్నటువంటి ఆ స్త్రీని ఇప్పుడు ముందుకు తీసుకొని వస్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నారంటే నన్ను ముట్టినది ఎవరు? అక్కడున్న శిష్యులు చెప్తున్నారు, స్వామి నీ మీద అంతమంది పడుతున్నారే, ఇంకా ముట్టేది ఎవరు అంటే లేదు, నన్ను ముట్టినారు. ఇప్పుడు ముట్టినది ఎవరు అన్నటువంటి ఆ మాటను ఆ స్త్రీ వింటున్నది. నేనే కదా ముట్టింది, నాకే కదా స్వస్థ కలిగింది, నాకే కదా అతన్ని నాకు స్వస్థ కలిగించాడు, నేనే కదా ఆయన సమీపించింది కదా, నేనే కదా విశ్వసించింది, నేనే కదా ఆయన యొక్క ఆశ్రయాన్ని పొందుకున్నాను అనేసి ఆమె అక్కడ ఏమిగా ఉన్నదంటే అక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఆమె ఈ విధంగా ప్రభు సన్నిధికి ముందు భాగానికి వస్తున్నది. అది మనం గమనించినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. మరి మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవునికి మహిమ. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 30వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉన్నది. వెంటనే యేసు తనలోని ప్రభావం వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రంలో ముట్టినది ఎవరని అడుగుగా ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుతున్నట్టు చూసినావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నావా అనేది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను.
అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అని మాటకు రాయకున్నారు. గమనించినట్లయితే వెనుక భాగంలో ఉన్నటువంటి ఈ స్త్రీ ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఎలాగొస్తున్నారంటే దేవుని సన్నిధిలో వణుకుతున్నారు. యెషయా గ్రంథం 66లో మనం చూసినట్లయితే మరి ఆయన సందులో ఎవరైతే 66వ అధ్యాయం 2వ వచనంలో ఎవరైతే ఆయన సందులో వణుకుతుంటారో వారిని దృష్టిస్తారు. ఇప్పుడు ఆమె వణుకుతూ ఉన్నటువంటిది కాదు, దేవుడు ఆమెను చూస్తున్నాడు. దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి వస్తున్నారు. ఆమె ఎలాగొస్తుందంటే భయభక్తులు కలిగినటువంటిదిగా వస్తున్నారు, వినయ విధేయతలు కలిగిన దానిగా వస్తున్నారు. ఆయన సన్నిధికి వచ్చి సాగిలు పడుతున్నది, అనగా దేవుని ఆరాధిస్తున్నది. ఇప్పుడు తనకు జరిగిన సంగతి అంతటిని కూడా సాక్ష్యంగా అందరికీ తెలిసేటట్లుగా ఆమె సాక్ష్యం ఇస్తున్నారు. యాక్చువల్గా ఆ స్థలంలో యాయిరు అని ఆయన ఉన్నాడు. ఆయన కుమార్తెకు బాగలేకుండా యేసు ప్రభువును తన ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. మార్గంలో ఇది జరిగినది. ఈ సంఘటన ద్వారా ఆయన కూడా ఎంతగానో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్త్రీని దేవుడు ఇప్పుడు తలగా చేస్తున్నాడు, ఎత్తి పట్టుకుంటున్నాడు, అందరికి కనపడేటట్లు చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డను ఇతరులకు మరి నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తెని ఇతరులకు కనపడేటట్లుగా చెప్పేవాడుగా ఉంటున్నాడు. దావీదుని గురించి ఏసాము ఏం చెప్పినాడంటే ఈయన నా చిత్తానుసారి, నా హృదయానుసారి అని చెప్పాడు. యోబు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నన్ను విడవలేదు అని ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు నాకు ప్రియమైన వాడు, బహు ప్రియమైన వాడు అని సాక్ష్యం ఇవ్వగలడు. ఆ విధంగా దేవుడు నిన్ను గురించి నన్ను గురించి కూడా ఆయన ఎత్తి పట్టుకునేవాడుగా ఉంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు మనిషిని చేసేటప్పుడు అక్కడ ఏమని చెప్తుందంటే పోలికలో ఉంటారని, ఏలిగ్గా ఉంటారని, అంటే తలగా ఉంటారని, పైవారిగా ఉంటారని దేవుడు ఆశించి ఆ విధంగా చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా మనం ఆయన యొక్క చేతులతో చేయబడిన వారు. మనం తలగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, తోకగా కాదు. మనము ఉన్నతమైన వారిగా ఉండాలని ఆశించిన వాడిగా ఉంటున్నాడు. అలాగ మనం ఉంటే మనలో కూడా దేవుడు మహిమ పొందుతారు. అందుకే నేను లోకానికి వెలుగైనారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పిన దేవుడు ఇప్పుడు ఈమెను కొండ మీద ఉన్నటువంటి పట్టణంలాగా, దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపంలాగా ఈయన ఎత్తి పట్టుకుంటున్నాడు. ఆ వెలుగు అందరికీ ప్రయోజనకరం, ఆమె చెప్పే మాటలు అందరికీ ఆశీర్వాదకరం. ఇప్పుడు ఇతరులకు ఆమెను దేవుడు ఆశ్చర్యకరంగా చేస్తున్నాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అతడి ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ బిడ్డను దేవుడు ఇప్పుడు సాక్షిగా ఎత్తి పట్టుకుంటున్నాడు. ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని, తన యొక్క స్వరూపాన్ని ఇతరులకు కనపరిచేటట్లుగా చేస్తున్నాడు. ఈ బిడ్డ నన్ను సమీపించింది విశ్వాసం ద్వారా, ఈ బిడ్డను నేను స్వస్థపరిచాను ఈమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఈమెలో ఉన్నటువంటి నీతిని బట్టి, ఈమెలో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి అని అందరూ కూడా వినేటట్లుగా ఈమె ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఈమె దేవుని బిడ్డ అయినది, దేవుని సొత్తు అయినది, దేవుని జనాంగమైనదని అందరూ కూడా వినేదానికి దేవుడు కృపదాయ చేస్తున్నాడు. ఆమె ఇంతవరకు మరుగ్గా ఉన్నటువంటి ఆమె కనపడుతున్నాడు. దేవుడు దీనిలో హెచ్చిస్తాడు, తలగా చేస్తాడు. దావీదును చేసిన దేవుడు ఈ స్త్రీని కూడా చేస్తున్నాడు. ఈ స్త్రీని చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా చేస్తాడు. దీనస్థితి నుంచి దేవుడు ఉన్నత స్థితికి నడిపించేవాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఈమె మరి అందరికి కూడా సాక్ష్యము తెలియజేస్తున్నది. అందరూ కూడా వింటున్నారు, చాలా ఆశ్చర్యపడుతున్నారు. దేవుడు ఈ బిడ్డకి ఎంత మంచి విశ్వాసం కలిగించాడు, ఇంత మంచి స్వస్థత ఈ బిడ్డకి దేవుడు ప్రసాదించాడు, ధన్యురాలని ఎంతగానో అక్కడ వాళ్ళు కూడా నాకు కూడా సహాయం చేస్తాడు, మాకు కూడా సహాయం చేస్తాడని అనేక మందికి విశ్వాసం కలిగేదానికి కూడా అక్కడ ఆస్కారం ఏర్పడినది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, నిన్ను నన్ను కూడా దేవుడు ఆయన చేతులతో చేసుకున్నాడు. ఆయన విశ్వాసం మనలో ఉన్నది, ఆయన యొక్క సత్యం మనలో ఉన్నది, ఆయనలో యొక్క పరిశుద్ధత మనలో ఉన్నది, ఆయన ఆత్మ మనలో ఉన్నాడు, మనలో దేవుని యొక్క కృప ఉన్నది, ఆయన యొక్క మరి ఆత్మ మనలో ఉన్నాడు. మనం ఆయన కలిగిన వారిగా ఉన్నాం. మనం ఆయన కలిగిన వారిగా ఉన్నట్లయితే వెలుగ్గా మనం ఈ లోకానికి కనపడాలని దేవుడు ఆశిస్తుంది. అందుకే మనలో జ్యోతులుగా చేశాడు. అనేక మందికి వెలుగును కలిగించడానికి, మార్గాన్ని చూపించడానికి, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించడానికి
మనలో ఏలికగా, మనలో తలగా, మనలో పైవారిగా చేసేవాడిగా ఉంటున్నాడు. ఈమె సాక్ష్యం వలన యాయేలుకి ఎంతో ప్రయోజనం కలిగి ఉంటున్నది, ఎంతో మందికి ప్రయోజనం కలిగి ఉంటున్నది, ఎంతో మంది మేలు పొందుకుంటున్నారు. దేవుడు అలాగా నిన్ను నన్ను కూడా ఆయన మహిమాత్మను వాడుకునుగాక, నిన్ను గురించి నన్ను గురించి ఆయన సాక్ష్యం చెప్పునుగాక ఈమెను దేవుడు పైకి ఎత్తి పట్టుకొనుచున్నాడు. అందుకే దావీదు భక్తుడు 27వ కీర్తనలో ఆపత్కాలంలో మరి నాకు ఆశ్రయంగా ఉంటాడు, తగిన కాలంలో నన్ను ఆ గుడారం పైన ఎక్కిస్తారని చెప్తున్నాడు. ఎక్కలేనంత కొండపైకి దావీదుని ఎక్కించాడు, ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకువెళ్ళాడు. మనల్ని కూడా దీన స్థితి నుంచి, దరిద్ర స్థితిలో నుంచి ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళేవాడుగా ఉండి మనములను సాక్షులుగా వాడుకునేవాడుగా ఉంటున్నాడు. మనలో ఉన్నటువంటి గుణాశయములను ఇతరులకు కనపరిచేవాడుగా ఉంటున్నాడు. అది ఇతరులకు ప్రయోజనకరంగా, మేలుకరంగా, దేవుని దగ్గరికి నడిపించేటట్లుగా దేవుడు మలుచుకునేవాడుగా ఉంటున్నాడు. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేయునుగాక. ఇప్పుడు ఈమె ఆరాధిస్తున్నది, సత్యముగా ఆరాధన చేస్తున్నది, ఆత్మీయ బిడ్డగా అయిపోయినది. అలాంటి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా అనుగ్రహింప చేయునుగాక. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ స్త్రీ ఇప్పుడు మరి ఏమని దేవుని నుంచి పొందుకుంటున్నది? అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధాన గలదానివై పొమ్ము అన్నమాట అక్కడ రాకుండా. ఇప్పుడు ఒక పవిత్రమైన బంధం ఏర్పడినది. ఇంతకు మునుపు ఆమె లోకస్త్రాలుగా ఉన్నది, దూరస్త్రాలుగా ఉన్నది. ఇప్పుడు విశ్వసించిన కారణాన దేవుని బిడ్డ అయినది, విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు యొక్క బిడ్డగైనది. వాక్యము, నీతి ఆమెలోకి వచ్చినది. దేవుడు ఆమెలో మరి సత్యాన్ని ఉంచినాడు, స్వతంత్రాలైనది. ఈ రూపం ఆమెలో కలిగి ఉండి ఇప్పుడు ఆమె వెలుగుగా ఇతరులకు మరి ఎంతగానో ఆదర్శరాలుగా ఉండేదానికి, ఇతరులను దేవుని దగ్గరికి నడిపించడానికి ఒక సాక్షిగా దేవుడు ఎత్తి పట్టుకునేదానికి దేవుడు సహాయం చేశాడు, వెలుగుగా చేశాడు, జ్యోతిగా చేశాడు. ఆరిపోయిన దీవితిని దేవుడు వెలిగింప చేశాడు. ఇప్పుడు ఆమె నిరాశలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆశా జ్యోతిగా యేసు ప్రభు అయినాడు. బహుశా ఆమెకు పేరు లేదు, ఇప్పుడు జ్యోతి అని చెప్పవచ్చు. జ్యోతిర్మయుడైనటువంటి యేసుక్రీస్తు ఆమెను జ్యోతిగా వెలిగించాడు, పైన ఉంచాడు, సాక్షిగా ఉంచాడు. ఆమె ద్వారా దేవుడు మహిమ పొందుతున్న దేవుడు మహిమాస్వరూపి. ఇక్కడ దేవుడు మహిమ పొందేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆమెను ఏమని చెప్తున్నా? నా కుమారి. ఎవరి కుమారి? ఎవరి బిడ్డ? ఇప్పుడు దేవుని బిడ్డ అయిపోయినది. మనమందరం దేవుని బిడ్డలం. నీ విశ్వాసము నీకు స్వస్థత, సమాధానం కలిగి వెళ్ళమ్మా అని చెప్తున్నాడు. సమాధానం ఎవరికి? యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టినప్పుడు దూతలు పాట పాడినారు ఏమని? మహోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఎవరు ఇష్టమైన వారు? విశ్వాసం కలిగిన వారు. విశ్వాసం లేకుంటే ఇష్టంగా ఉండలేరు. నమ్మితే దేవుని మహిమను పొందుకోగలుగుతాం, మహిమను చూడగలుగుతాం, మహిమాకారాలు చూడగలుగుతాం. ఇక్కడ మహిమాకారాలు జరిగినది, ఆశ్చర్యకారాలు జరిగినాయి. ఇప్పుడు ఆ స్థలంలో, ఆ దారిలో, ఆ మార్గంలో, ఆ క్రీస్తు మార్గంలో, క్రీస్తు ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి. ఇప్పుడు ఆశీర్వాదాలు అక్కడ జరిగినాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె మరి ఎంతగానో దేవుని మహింపరిచేటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు మనము ఆమెను సమాధానం కలిగి వెళ్ళేటువంటిదిగా, నా కుమారి అని చెప్తున్నాడు, నా బిడ్డ అని చెప్తున్నాడు. ఎంత భాగ్యం! ఒకప్పుడు రోహి, దూరస్తురాలు, శాపగ్రస్తురాలు, అపవిత్రురాలు ఇప్పుడు ఆరోగ్యవంతురాలైనది, విశ్వాసరాలైనది, దేవునికి ప్రియమైన బిడ్డగా అయినది, ఇష్టమైన బిడ్డగా ఉన్నది. ఈమె నా ప్రియమైన బిడ్డ ఏమైంది నేను ఆనందిస్తున్నానని చెప్పి ఎత్తి పట్టుకున్నాడు, ఉన్నత స్థానంలో ఉంచగలిగిన సాక్షిగా వాడుకున్నాడు. నా కుమారి అని చెప్తున్నాడు. భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. ఇక ఇది మంచి స్థలం, ఉన్నతమైన స్థలంగా అక్కడ ఏర్పడినది. ఆమె హృదయం ఇప్పుడు ఉన్నతమైన స్థలం ఏర్పడినది. ఇప్పుడు ఆమెకు మరి సమాధానం ఏర్పడినది. ఆమె హృదయము దేవుని ఆలయం అయిపోయినది, ఆత్మకు ఆలయం అయిపోయినది, వాక్యానికి ఆలయం అయిపోయినది, విశ్వాసానికి ఆలయం అయిపోయినది. విశ్వాసం ఆమెలో నివసిస్తున్నది. ఆత్మ ఆమెలోకి వచ్చేదానికి దేవుడు కృప దయచేశాడు. సత్యం ఆమెలో ఉంటున్నది. కనుక దేవుడు ఈ విధంగా ఆమె జీవితం ఎంతో ధనికరమైనది. మనం యేసుక్రీస్తు ఈ సృష్టిని చేసినటువంటి ఆ దేవుని మనం గమనించినట్లయితే, పరమతని మనం సృష్టించినప్పుడు వారిని మరి ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నింపండి, దాన్ని ఏలుకోమని ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు ఈమె ఆశీర్వాదం పొందుకొని, ఆదరణ పొందుకొని దేవుని నుంచి అక్కడ వెళ్ళేటువంటిదిగా ఉంటున్నది.
సమాధానం పొందుకొని వెళుతున్నది. నా బిడ్డ అని చెప్తున్నాడు. ఆయన పిల్లలు ఆశీర్వదింపబడతారు. ఆయన పిల్లలను ఆశీర్వదింపజేసేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఆమె ఆశీర్వదింపబడినది. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పిన దేవుడు మరి ఈమె ఫలించింది. ఇప్పుడు అభివృద్ధి పొందుతున్నది. ఇప్పుడు ధనిరాలు కాగలుగుతున్నది. మనలందరినీ కూడా చేశాడు. మనలందరినీ దేవుడు ఆశీర్విస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు అందరికీ కూడా అనుగ్రహింపచేస్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని అంతటిని దూరపరిచి ఆశీర్వాదాన్ని అనుగ్రహింపచేస్తున్నాడు. ఆశీర్వాదాలు కూడా యేసుక్రీస్తు నిన్ను నన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఈ బిడ్డను ఆశీర్వదించాడు. ఈమెకు సమాధానం ఏర్పడింది. ఇప్పుడు ఆరోగ్యం ఏర్పడింది. ఇప్పుడు దేవుడు ఈ బిడ్డ ద్వారా మహిమ పొందేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు పిల్లలైన వారు దేవుని రాజ్యానికి వారసులు. ఈ బిడ్డ దేవుని వారసులుగా అవుతున్నది. పేతురు రాసిన 1వ పత్రిక 3:9 చూస్తే, మీరు ఆశీర్వాదానికి వారసులవుడికి పిలువబడి ఉన్నారు కనుక మీరు కీడుకు ప్రతికీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక మరి దీవించండి అని చెప్పాడు. ఆశీర్వదించమని చెప్తున్నాడు. మనం ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేదానికి దేవుడు సహాయం దయచేస్తున్నాడు. యోసేపు పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఐగుప్తునికి ఇతన్ని బట్టి ఆశీర్వాదం. యాకోబు మామగారి ఇంట్లో ఉన్నప్పుడు ఆ యాకోబు బట్టి అతనికి ఆశీర్వాదం. ఈ యోసేపు ఇంట్లో ఆశీర్వాదమే, బయట ఆశీర్వాదమే. అతడు మరి ఆ ఇంటికి ఆశీర్వాదము, అతడు ఉన్నటువంటి ఆఫీస్కి ఆశీర్వాదము, ఆ దేశానికి ఆశీర్వాదము, ప్రపంచానికే ఆశీర్వాదము. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికే ఆశీర్వాదంగా ఉన్నాడు. నిన్ను నన్ను కూడా బూదిగంతాల వరకు కూడా ఆశీర్వాదకరంగా మలుచుకునేవాడుగా ఉంటున్నాడు. పైనుంచి శక్తి పొందినప్పుడు, అనగా ఆత్మ పొందినప్పుడు మీరు మరి యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను బూదిగంతాల వరకు కూడా సాక్షులుగా ఉంటారని దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు ఈమెను సాక్షిగా వాడుకున్నాడు. సమాధానంతో నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో సమాధానం, ఆ ఇంట్లో సంతోషం, ఆ ఇంట్లో ఆరోగ్యం, ఆ ఇంట్లో వెలుగు, ఆ ఇంట్లో రక్షణ, ఆ ఇంటికి సమస్తము, ఆ జీవితానికి సమస్తము, ఆ ఊరికి ఎంతో ఆశీర్వాదం. ఆమెను బట్టి ఇంటికి, ఊరికి, అందరికీ ఆశీర్వాదం దేవుడు అనుగ్రహింపజేశాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయనను బట్టి అనేక జనాంగాలను దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను నన్ను కూడా అలాగా దేవుడు చేయనుగాక. ఈ ఆశీర్వాదం కలిగిన వారు సదాకాలం దేవునితో ఉండగలుగుతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో రాయబడినది, ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, మీ కొరకు సిద్ధపరిచినటువంటి, భూమి పుట్టినది మొదలుకొని సిద్ధపరిచినటువంటి ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోనండి అని చెప్తున్నాడు. ఈమె కుమారైనది, అనగా దేవుని బిడ్డ అయినది. ఆశీర్వాదానికి, కృపను పొందుకున్నానికి, ధనిరాలయ్యడానికి దేవుడు సహాయం చేశాడు. కీర్తన 31:19 ప్రకారంగా ఆయన నరులు ఎదుట ఆయన ఆశ్రయించే వారికి దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది, ఆయన భయభక్తులు కలిగిన వారికి సిద్ధపాటు చేసిన మేలు ఎంత గొప్పది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాము. ఇప్పుడు ఆమె కొరకు సిద్ధపాటు చేసిన రాజ్యం ఉన్నది. ఈ భూమి మీద ఆయన బిడ్డగా జీవించిన వారికి ఆయన సిద్ధపాటు చేసినటువంటి రాజ్యము. ఆశీర్వదింపబడిన వాళ్ళలోనికి రండి, మీ కొరకు భూమి పుట్టినది మొదలుకొని సిద్ధపాటు చేసినటువంటి ఈ రాజ్యాన్ని స్వాతంత్రించుకోమని చెబుతున్నాడు. ఆశీర్వాదానికి అక్కడ ఆహ్వానం ఉన్నది. ఈ బిడ్డ కూడా ఆ రాజ్యాన్ని స్వాతంత్రించుకున్న దానికి, సిద్ధపాటు చేసిన మేలును స్వాతంత్రించుకున్న దానికి ఆశీర్వదింపబడినటువంటిదిగా ఉన్నది. ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఇప్పుడు ఆశీర్వదింపబడి భూమి మీద ఉన్నంత వరకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి, ఆశీర్వదింపబడిన బిడ్డగా ఉండి ఆ రాజ్యాన్ని స్వాతంత్రించుకునేటువంటిదిగా ఉన్నది. అనగా దేవుడు మనల్ని చేసినది ఆశీర్వాదానికి వారసులుగా ఉండే దానికోసం. ఆయన మనకు తండ్రిగా ఉన్నప్పుడు ఆయన కలిగినటువంటి దానికి మన వారసత్వం, ఆయన రాజ్యానికి వారసత్వం, నిత్య జీవానికి వారసత్వం, ఆయన యొక్క ఆశీర్వాదానికి వారసత్వం. ఈ ఉద్దేశంతోనే దేవుడు నిన్ను నన్ను ఆయన యొక్క చేతులతో, ఆయన యొక్క పోలికలో మనం రూపించిన వాడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన సహోదరుడు, సహోదరి, నువ్వు నేను కూడా ఆశీర్వదింపబడే వారిగా ఉండాలి. యోసేపు ఆశీర్వదింపబడ్డాడు, అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు, యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, ఈ స్త్రీ ఆశీర్వదింపబడినది, నువ్వు ఆశీర్వదింపబడ్డావు, నేను ఆశీర్వదింపబడ్డాను, మనం అందరం ఆశీర్వదింపబడ్డాము. అంతటితోనే అయిపోవాలి. మరి అలాగా మనలో నుంచి ఇంకా అందరికి రావాలి. దావీదు చెప్తున్నా, గిన్నె నిండి పొంగి పొర్లుతున్నదని ఆయనలో నుంచి అనేక మంది ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నిన్ను బట్టి నువ్వు ఆశీర్వాదం పొందినట్లయితే నీ ద్వారా ఎవరైనా ఆశీర్వదపడ్డారా? నీ ఇల్లు ఆశీర్వదపడినదా? నీ బంధువులు ఆశీర్వదపడినదా? నీతో స్నేహితులు ఆశీర్వదపడినారా? ఇంకా ఎంతమంది ఆశీర్వదపడినాడు? ఆశీర్వదింపబడకపోయినట్లయితే ఈ రోజు నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించునుగాక.
ఏమో ఆశీర్వదింపబడి నా కుమారి నీ విశ్వాసమే నీకు స్వస్థ కలిగించింది, సమాధానం కలిగి వెళ్ళమ్మా నా బిడ్డ అని. ఈ బిడ్డ అయినది దేవుని రాజ్యానికి వారసులైనది. ఆ యొక్క ఆశీర్వాదానికి, నిత్య రాజ్యానికి, నిత్య సమాధానానికి, నిత్య జీవానికి, నిత్య రాజ్యంలో సదాకాలం ఆయన ఉండడానికి దేవుడు మరి ఆశీర్వాదం అనుగ్రహింప చేసేవాడిగా ఉంటాడు. ఆ విధంగా కాకున్నట్లయితే శపింపబడిన వాళ్ళరా పొండి, మీ కొరకు సిద్ధపాటు చేసినటువంటి నరకానికి వెళ్ళండి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదనేటువంటి ఆ స్థితికి వెళ్ళగలుగుతారు. ఈ భూమి మీద ఇంకా యేసుక్రీస్తును విశ్వసించుకుని ఉన్నట్లయితే, ఆయన బిడ్డలుగా మరి లేకపోయినట్లయితే విశ్వసిస్తాం. మరి ఆయన వాక్యాన్ని కలిగిన వారిగా ఉందాము, ఆయన నీతిని కలిగిన వారిగా, ఆయన రూపాన్ని మనం కలిగిన వారిగా ఉందాము, ఆయన సత్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆయన రూపాన్ని కలిగిన వారిగా ఉందాము, ఆయన యొక్క ఆత్మను కలిగిన వారిగా ఉందాము. ఆ విధంగా ఉండి ఆరాధించి స్తుతించి ఆయన్ను మహింపరిచే వారిగా ఉండి, మహిమను కలిగిన వారిగా ఉండి, మన ద్వారా దేవునికి మహిమ కలిగడానికి దేవుడు కృపను అనుగ్రహించేటట్లుగా దేవుడు మనకు సాయం దయచేయునుగాక. మనలో దేవుడు తలగా ఉంచి, ఏలుగా ఉంచి, ఉన్నతమైన వారిగా ఉంచి, లోకానికి వెలుగుగా ఉంచి, చీకటిలో నుంచి అనేక మంది వెలుగులోకి వచ్చేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ కృపను అనుగ్రహించునుగాక. అంతేకాకుండా శాపభూయిష్టమైనటువంటి లోకంలో మనలో ప్రత్యేకపరిచి ఆశీర్వదింపబడిన వారిగా దేవుడు చేసి, ఆశీర్వదింపబడిన వారిగా ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేదానికి దేవుడు మనకందరికీ కూడా కృపను అనుగ్రహింప చేయునుగాక. ఈ భూమి మీద ఆశీర్వదింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడమే కాకుండా ఈ లోకం వదిలిన తర్వాత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, మీ కొరకు భూమి పుట్టిన మొదలుకొని సిద్ధపాటు చేసినటువంటి రాజ్యాన్ని స్వాతంత్రించుకున్నాడని ఈ మాటలు మనము పొందుకునేదానికి అంత భాగ్యం కదా. ఈ బిడ్డ ఇప్పుడు ధనిరాలు కాగలింది. ఒకప్పుడు వ్యాధితో ఉన్నది, అపవిత్రాలుగా ఉంటున్నది. అయితే ఇప్పుడు వ్యాధి కాదు, అపవిత్రాలు కాదు, ఇప్పుడు ఆరోగ్యవంతురాలైంది, పవిత్రాలుగా ఉంది, వాక్యాన్ని కలిగినటువంటిదిగా ఉన్నది, విశ్వాసాన్ని కలిగినటువంటిదిగా ఉన్నది, సత్యాన్ని కలిగినటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు దేవుని ప్రేమను పొందుకొని ఇప్పుడు దేవుని ప్రేమించేటువంటిదిగా ఉన్నది. ఆ రూపం కూడా ఈ బిడ్డలో ఉంటున్నది. ఇప్పుడు దేవుని మహిమపరిచేటువంటి దేవుని యొక్క మహిమ ఈమెలో ఉండేటువంటిది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు పవిత్రాలైంది, ఇప్పుడు దేవుని మహిమను కలిగినటువంటిదిగా ఉన్నది, దేవుని మహిమపరిచేటువంటిదిగా ఉన్నది, దేవుని అక్కడ అడుగులో నడిచేటువంటిదిగా ఉన్నది, దేవునికి సాక్ష్యం ఇస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని భయభక్తులు కలిగి, దేవుని సందులు వణుకుతూ దేవుని మహింపరిచేటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు తన ఉన్నటువంటి స్థలం అంతా కూడా మహిమకరంగా మలుచుకోగలింది, ఆశీర్వాదకరంగా మలుచుకోగలింది. ఇప్పుడు ఆమె ఇల్లు అయితేమి, ఆమె వీధి అయితేమి, ఆమె ఊరైతేమి, ఆమె సంచరించే ప్రతి స్థలం కూడా దేవునికి మహిమకరంగా, దేవునికి ఘనత కలిగించేటువంటిదిగా ఉంటున్నది. నువ్వు నేను కూడా అలాంటి కృపను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయునుగాక. దేవునికి స్తోత్రము. మరి ఈ వచనాల్లో మనము గమనించాము. ఈ స్త్రీ ఇప్పుడు నా కుమారి అని చెబుతున్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, మరి స్వస్థపరచను, సమాధానం కలదానిపై పొమ్ము అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఉంటుంది, ఈ లోకం తర్వాత పరలోకానికి కూడా రాగలుగుతుంది. ఇంత ధన్యతను ఈ తల్లికి దేవుడు అనుగ్రహింపచేశాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి ధన్యతను పొందుకుని దేవునికి కనపడతాం, దేవుని మహింపరుస్తాం. దేవుడు తన కృప మెండుగా మనకు అనుగ్రహించి జీవిత యాత్రలో ముందుకు సాగేదానికి దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము ఒక స్త్రీలో దేవుడు ఎందుకు ఆయనను మరి తన స్వరూపంలో చేసుకున్నాడు అన్నటువంటిది విషయాన్ని మనం చూసాం. అలాగని దేవుడు నిన్ను నన్ను చేసుకున్నాడు, ఈ లోకంలో ఉన్న అందరినీ కూడా చేసుకున్నాడు. అయితే మనలో చేసుకున్నటువంటి దేవుడు మనలో ఆయన నిన్ను నన్ను చూడాలని, మరి నీలో నాలో ఆయన చూడాలని ఆశిస్తున్నాడు. మన బిడ్డలు మన పోలికలో ఉన్నట్లయితే వారిలో ఉన్నటువంటి ఆయన యొక్క పోలిక, మన పోలికను చూసి మనం సంతోషిస్తాం. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనది నేను ఆనందిస్తాను. ఆయనతో సదాకాలం ఉండాలంటే మనం ఆశీర్వదింపడాలి, శపింపని వారికి ఉండకూడదు. ఈ స్త్రీ అలాంటి ధన్యత పొందుకోగలదు. బహుశా ఈమె పేరు అక్కడ రాయబడలేదు, కానీ ఈమె నిజంగానే జ్యోతి అని మరి ఉంటుంది, జ్యోతిగా ఉంటున్నది, వెలుగుగా ఉంటున్నది, మరి ఆకాశమందు జ్యోతిగా వెలుగుతూ ఉన్నటువంటిదిగా ఉంటున్నది. అలాంటి ధన్యతను పరిశుద్ధాత్మదేవుడు ఆమెకు అనుగ్రహింపచేసిన దేవుడు మనకు కూడా అనుగ్రహింపచేసేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయుగాక. ఒకసారి మనం అందరం కూడా నిలబడి ప్రార్థన చేసుకున్నాం. అవును తండ్రి, ఈరోజు నీవు మమ్మల్ని ఎందుకు మరి నీ పోలికలో చేసుకున్నావు అన్నటువంటి సత్యాన్ని నేను తెలుసుకున్నాను తండ్రి. నన్ను కూడా నీ చేతులతో చేసావు ప్రభువా, నీ రూపును ఇచ్చావు నాయనా, ఎందుకు అనేది నేను తెలుసుకున్నాను.
ఎందుకు నన్ను నీ పోలికలో చేసుకున్నావు? ఈ లోకంలో ఇంకా పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటిలోంచి నన్ను నువ్వు ప్రత్యేకపరిచావు, నీ పోలికలో చేసుకున్నావు. నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నేను ఎద్దుగా కానీ, ఆవుగా కానీ, గాడిదగా కానీ, ఇంకా వేరే జంతువులుగా, క్రూరమైనటువంటి వేరే జంతువులుగా కాకుండా మరి నీ పోలికలో, నీ మాదిరిగా, నీ బిడ్డగా ఉండడానికి నాకు నీ కృప అనుగ్రహించావు. నీ రూపం నాకు ఇచ్చావు తండ్రి. నీ రూపాన్ని ప్రతిబింబింపచేసడానికి నాకు సహాయం చేయ తండ్రి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3:18 వచనం ప్రకారంగా నీ రూపాన్ని, నీ ఈ యొక్క కార్యాలను, నీ సుగుణాలను లోకానికి అందించడానికి, నిన్ను నేను కనపరచడానికి, మహింపరచడానికి నాకు సహాయం చేయనైనా అని దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకున్నాము. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపాదయ సంకల్పాన్ని బట్టి, ఈరోజు మీరిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్వామి. నువ్వు నన్ను, మమ్మల్ని ఎందుకు చేశారో అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. మీరు ఏ రూపంలో చేశారన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. నీ రూపంలో మమ్మల్ని చేశారన్న విషయాన్ని తెలియజేశారు. నీ రూపంలో ఎందుకు చేశావు అన్నటువంటిది సత్యాన్ని నాకు మీరు బయలుపరచారు. నీకు స్తుతులనైనా. ఒకటి, నీవు నన్ను మరి ఎందుకు చేశావు, మమ్మల్ని ఎందుకు చేశావు అంటే నీ రూపము నాలో, మాలో నువ్వు చూడాలని. అవును ప్రభువా, నువ్వు వాక్య రూపిగా ఉన్నావు, నీతి స్వరూపిగా ఉన్నావు, నీవు సత్య స్వరూపిగా ఉన్నావు, నీ మహిమా స్వరూపిగా ఉన్నావు, ఆత్మ స్వరూపిగా ఉన్నావు, ప్రేమ స్వరూపిగా ఉన్నావు, అదృశ్య స్వరూపివి. నీవు మా కొరకు ఈ లోకానికి అరుదించావు తండ్రి. నీకు వందనాలు స్వామి. అదృశ్య స్వరూపమైనటువంటి నిన్ను, మేము మాలో అందరిలో కూడా నిన్ను ఇతరులకు చూపించడానికి సహాయం చేయి తండ్రి. విశ్వాసం కలిగినటువంటి ఆ స్త్రీ నీకు బిడ్డ అయినది, నీ సన్నిధికి వచ్చినది, ఆమె వణుకుతూ నీ సన్నిధిలో ఉన్నది. నీ దగ్గరికి వచ్చినట్టు ఆమెను మీరు దృష్టించారు, మీరు చూశారు. అందరిలో ఆమెను మీరు చూచుడుకు అంతా కూడా కలయి చూశారు, చుట్టూ చూశారు. ఈ లోకంలో అందరినీ కూడా మీరు చూస్తున్నారు ప్రభువా. విశ్వాసం ఎవరిలో ఉన్నదని, నీ స్వరూపం ఎవరిలో ఉన్నదని, నీ వాక్యం ఎవరిలో ఉన్నదని, నీ ఆత్మ ఎవరిలో ఉన్నదని, నీ సత్యం ఎవరిలో ఉన్నదని, సత్యాన్ని కోరేటువంటి దేవా, విశ్వాసాన్ని కోరేటువంటి దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా నువ్వు విశ్వసించుకుని ఉన్నట్లయితే అది పాపంలో ఉన్నటువంటి వారిగా అవుతారు. విశ్వాసంలో ఉండేదానికి కృప దయచేయ ప్రభువా. విశ్వాసం నీకు చాలా ఇష్టము కనుక మాకు అన్ని కార్యాలు సఫలం కావాలంటే నీ యందు మాకు విశ్వాసం నిండుగా ఉండాలి. అలాంటి ధన్యతను మీరు ప్రసాదించారని నమ్మి నేను స్తుతిస్తున్నాను తండ్రి. మీరు మొదటగా మనుషులు చేసినప్పుడు వారిని ఏలిగ్గా చేశారు ప్రభువా. మేము తలగా ఉండడానికి సహాయం చేయనైనా. ఆ స్త్రీ స్వస్థత పొందినప్పుడు ఆమె వెనుకగా ఉన్నటువంటి ఆమెను ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు, ఎత్తి పట్టుకున్నారు, సాక్షిగా వాడుకున్నారు. ఆమె ద్వారా మీరు మహిమ పొందారనైనా. ఆమె గురించి మీరు సాక్ష్యం ఇచ్చారు, ఆమె నీకు సాక్షిగా వాడుకున్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సత్యానికి సాక్షిగా మీరు వాడుకున్నారు. మమ్మల్ని కూడా ఆ విధంగా వాడుకోమని నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ నిన్ను మహింపరిచింది తండ్రి. సమాధానం కలిగిన బిడ్డగా వెళ్ళింది స్వామి. ఆమె నీ రాజ్య వారసాలుగా కాగలింది. అలాంటి కృపను మా అందరికి కూడా మీరు సహాయం దయచేసిన దానికే వందనాలు స్వామి. నీ రూపం మాలో నిన్ను మరి నువ్వు చూసి దానికోసం, మాలో నిన్ను ఇతరులకు లోకానికి చూపించే దానికోసం నీవు అందరూ కూడా కలిసి సదాకాలం నీతో, నీ రాజ్యంలో ఉండే దానికోసం, నీ ఆశీర్వాదం మేము కలిగి ఉండి సదాకాలం నీతో ఉండే దానికోసం, నీ ఆశీర్వాదానికి, నీ రాజ్యానికి వారసులేదానికి మాకందరికీ కూడా కృపను అనుగ్రహింపచేసి దీవించి కాపాడి మీ నామాన్ని హెచ్చింపచేసుకున్నారని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించారని నమ్మి స్తుతిస్తున్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఆ కరోనా వ్యాధిని అంతటిని కూడా యేసుక్రీస్తు నామములో ఘోరపరుస్తున్నాం. యేసుక్రీస్తు నామములో కరోనా వ్యాధి అంతా కూడా నశించిన పోవును గాక. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కోసం ఈ లోకానికి వచ్చిన దేవా. ఆ స్త్రీ నశించిపోయేటప్పుడు ఆమెను రక్షించుకున్న దేవా, మమ్మల్ని రక్షించుకున్న దేవా. ఈరోజు నశించిపోయే వాళ్ళందరినీ కూడా మీరు రక్షించుకునే దానికే, స్వస్థచిత్తులుగా చేసుకున్న దానికే, నీ ఆశీర్వాదానికి వారసులుగా చేసుకున్న దానికే, నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్న దానికే, నిత్య జీవానికి వారసులుగా చేసుకున్న దానికే వందనాలు స్వామి. మీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపింపజేస్తున్నాం. సమస్తాన్ని ఆశీర్వదకరంగా నీకు మహిమదాయకంగా మలుచుకొని దీవించి కాపాడి మీ నామాన్ని హెచ్చింప చేసుకున్నారు నమ్మి స్తుతిస్తూ మమ్మల్ని అందరినీ కూడా నీ బలిష్టమైన స్థలాలకు అప్పచెప్పుకుంటుండగా యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపై, తన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఆయన బిడ్డలైన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.